మరి పవన్ కళ్యాణ్ గారు వెనకబడ్డారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? దేనిలో పడ్డారన్నా? సినిమాల్లో పడ్డారా, రాజకీయంలో పడ్డారా, అభివృద్ధిలో పడ్డారా, మంత్రి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్లో పడ్డారా? పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు అన్నాయి. ఓకేనా? చిత్తూరు మొదలు పెట్టుకో, కర్ణాటక నుంచి ఏనుగులు తీసుకొచ్చి వాళ్ళ బాధలు తీర్చాడు. గ్రామీణ ప్రాంతంలో ఒక అభివృద్ధి అనేది పరిగెత్తేలాగా చేశాడు. పన్నులు కడతాం, అంత ట్యాక్స్ ఇప్పుడు దాకా వచ్చినాయా? 28 లక్షల వసూళ్ళు అయినాయి అంటే పల్లెటూరుల నుంచి. అది చాలా నా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చెప్పుకోవడానికి, వెనకమాల ఉన్న నాదెళ్ల మనోహర్ గారి గొప్పతనం చెప్పుకోవడానికి పరిగెడుతుంది పని అనేది. రేషన్ కార్డు మార్చారు చూసారా? ఒక కార్డు ఎంత సింపుల్ గా ఉంది అది. మరి ఆన్లైన్ విధానం అనేది జనానికి తెలిసేటట్టు చేస్తున్నారు. తెలంగాణలో యూరియా దొరకడానికి ఆన్లైన్ పెడితే ఎంత కష్టపడ్డారు, కానీ మనకు అక్కడ ఎంత ఈజీగా వచ్చేటట్టు చేశారు. వాలంటీర్ లేడు, వాలంటీర్ అది చేశాడు ఇది చేశాడు అని చెప్పారు, కానీ సచివాలయం ఉద్యోగుల్ని ఉపయోగించుకుని ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు అందజేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? మరి గ్రామానికి మెచ్చిన పవన్ కళ్యాణ్ గ్రామంకి సంబంధించి ఒక సినిమా తీసినా కూడా ఈ మూమెంట్ లో బాగుండిద్ది అని మేము అనుకుంటున్నాం. అంటే అటవీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ అప్పగించిన శాఖలో 67% మాత్రమే అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఒక గ్రేడ్స్ అనేవి రిలీజ్ చేసింది KPI. అందులో 100కి 100% బీసీ సంక్షేమ శాఖ ఉంది. అందరికంటే లాస్ట్ లో పవన్ కళ్యాణ్ శాఖ ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మది. ఒక మాట చెబుతున్నా, వచ్చినగానే కానిస్టేబుల్ నియామకం జరిగింది చూసారు 10,000లో. దానిలో దగ్గరగా 6,000, 4,000, 3,000 మధ్యలో అటవీ శాఖకే కేటాయించారు. ఓకేనా? అట్లాగే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అడవి బిడ్డలకు చెయ్యి అందించి రోడ్లు వేశాడు, వాళ్ళకి చెప్పులు అందించాడు, వాళ్ళ వాతావరణం ఏంటనేది స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాడు. విధానం ఎట్లా మార్చాలి, వాళ్ళలో మార్పు తేవాలి, రేషన్ కార్డు అంటే ఏంది వాళ్ళకి తెలిసేలాగా చేశాడు. అది ఒక్కటే చాలమ్మా. మార్పు అనేది మొదలయ్యింది. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాడు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారంటే అది చాలు.